వెల్కమ్ టు M24 న్యూస్. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న విద్యార్థులు సిపిఎం సూటి విమర్శ. గిరిజన మంత్రి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. హడ్డుబంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మరణం అమానుషం. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. పార్వతీపురం ప్రెస్ మీట్ లో సిపిఎం డిమాండ్. చనిపోయారు. ఆ తర్వాత సాలూరు నియోజకవర్గంలో చనిపోయారు. నిన్న సీతంపేట ఏరియా, సీతంపేట మండలం హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక చనిపోవడం అనేది ఈవేళ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ మంత్రి కానీ ఏ రకంగా అలసత్వంగా ఉన్నారనేది మనకు తెలియజేస్తుంది. వరుస మరణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మంత్రి గారు కానీ స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈవేళ చనిపోయిన గిరిజన విద్యార్థులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆందోళన జరుగుతుంది. అలాగే గిరిజన విద్యార్థులు చనిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. పచ్చకామెర్లు కావచ్చు, లేకపోతే మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, రక్తహీనత కావచ్చు, సికిల్ సెల్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే సక్రమంగా ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యాలయాల్లో మెనూ అమలు కావడం లేదు. మెనూ ప్రభుత్వం ఇచ్చిందే సాలడం లేదు. కాబట్టి ఈవేళ ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో, మన్యం ప్రాంతంలో వరుస గిరిజన విద్యార్థుల మరణాలు జరుగుతున్నా నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడము అంటే గిరిజనులు ఎంత చిన్నచూపు చూస్తున్నారో, చులకన చేస్తున్నారో అనేది అర్థం కావాలి. దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. అలాగే ఈవేళ గిరిజన విద్యార్థుల మరణాలు ఆపాలంటే అనేకమైన చర్యలు తీసుకోవాలి. మెనూ పెంచాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలి. అలాగే ఏఎన్ఎంఎల్ని నియమిస్తామని చెప్పి మొదటి సంతకం గుమ్మిడి సంధ్యారాణి గారు చేశారు. ఇంతవరకు దాని మీద అతి లేదు, గతి లేదు. కాబట్టి సంధ్యారాణి గారు వెంటనే చొరవ తీసుకొని వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఈరోజు సంధ్యారాణి గారు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. గిరిజన విద్యార్థులు చనిపోతే నాకేంటి బాధ్యత అంటే, మీరెందుకు మంత్రిగా ఉన్నారు? మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మీది బాధ్యత. మీరు మంత్రిగా లేకపోతే ఇంకెవరు మంత్రిగా ఉంటే వాళ్ళు బాధ్యత వహిస్తారు. కాబట్టి ఇలాంటి బాధ్యతారహితమైన మాటలు ఆడకూడదు. ఎవరైతే ఈ మధ్యకాలంలో చనిపోయారో గిరిజన విద్యార్థులు, ఈ గిరిజన విద్యార్థులకు అందరికీ 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పటికే దాదాపు 200 మంది ఇంకా గిరిజన విద్యార్థులు మలేరియా పచ్చకామెర్లతో హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరికీ 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. మిగతా మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న కాలంలో మొత్తం ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.